ఆల్రెడీ 5 టైమ్స్ చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఉంటే ఫస్ట్ టైం సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనానికి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. చెప్ప కదా సీత అండ్ నిఖిల్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 మెంబర్స్ తో నేను లాస్ట్ వీక్ ఉన్న కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీ వన్ ఈస్ క్లోజ్ టు మై చెప్ప కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని. దానికి కూడా ఓ డాన్స్ అగైన్. ఎస్ డాన్స్. నాకు డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు. ఇది అన్లిమిటెడ్ ఫన్ పెట్టి కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను ఇలా ఉండాలి కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ ఉంది. బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. నాకు డాన్స్ వేయడం ఈజీగా. నబిల్ చాలా మంచిగా ఆడుతుంది. అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనం. ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. అదొక్కటే. టాస్క్ నేను మంచిగానే ఆడినా. గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ కాకుండా ఉన్నారు. వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడాలి. టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ చూడలేదా? ఎపిసోడ్ చూడలేదా? నేను చూసి వచ్చిన. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా నిజం చెప్తున్నా. రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. అక్కడ కూడా చేయలేను. నేను అయ్యో కానీ అదే నేను ఐ థింక్ మీరు డాన్స్ చేసా. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ ఇలాంటి సాంగ్. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. రియలీ సారీ కానీ నేను డాన్స్ చేయనప్పుడు మంచి చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రానట్టు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేశాను. విష్ణు అక్క చింపేస్తుంది కదా. ఆమె ముందు కూడా అలానే ఉంది కదా అరుస్తుంది కానీ ఆమె కంటెంట్ చెప్పాలి. మౌనం ఇది ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. ముందు 3 వీక్స్ లో కొంచెం అగ్రెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్.
I తెలీదు. మీకు మనీ మేడం బిగ్ తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? Oh, yeah. Actually, ఏంటంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది. ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ నార్మల్ లైఫ్ స్టైల్ ముందు నేను నో గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్. అప్పుడు రాకపోయినా ఐ హోప్ వస్తాయి. అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. బాగానే ఉంటది. ఐఎమ్ వెరీ గుడ్ షెఫ్ అండి. నేను మంచిగా వండుకొని తిన్నా. ఫ్యూచర్లో మీరు కోరుకుంటే చూడొచ్చు అండి. మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. ఉంటారు నా సపోర్ట్. ఐ బి వెరీ ఆనెస్ట్ అగైన్ బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బీ ఫేక్ అక్కడ. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వారికి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేక్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. తెలీదు. అంటే సోనియా నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీ వర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. సో